4 వరకు జరిగిన సంక్షేమము అభివృద్ధిని కొలబద్దగా తీసుకోండి, విశ్లేషించండి, ప్రశ్నించండి మమ్మల్ని. 2014 నుంచి 2026 వరకు ఆల్మోస్ట్ డిసెంబర్ 2023 వరకు వాళ్ళే ఉన్నారంటే ఆల్మోస్ట్ 10 ఇయర్స్. 2 సార్లు రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో ఏర్పాటు చేసిన మా ప్రభుత్వం, 2 సార్లు చంద్రశేఖరరావు గారి నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఆ ప్రభుత్వాన్ని పోల్చండి. 16,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్, 69,000 కోట్ల రూపాయల అప్పుతో మేము అప్పచెప్తే చంద్రశేఖరరావు గారు నాకు అప్పచెప్పేటప్పటికీ జీత భత్యాలు కూడా మొదటి తారీఖున ఇవ్వలేని పరిస్థితి. రిజర్వ్ బ్యాంకులో చేబదులు కింద 1,000 కోట్ల రూపాయల అప్పు, బ్యాంకుల్లో 8,11,000 కోట్ల రూపాయలు, 4 రకాల అప్పులు ఉంటాయి. ఎఫ్ఆర్బిఎం పరిధిలో తెచ్చుకున్న అప్పులు, కార్పొరేషన్ సంస్థలకు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిన అప్పులు, కార్పొరేషన్ సంస్థలే స్వయంగా మేము కట్టుకుంటామని తెచ్చుకున్న అప్పులు, ఇతర విధానాలలో ప్రభుత్వం తెచ్చుకున్న అప్పులు, 4 రకాల అప్పులు 6,71,000 కోట్ల రూపాయలైతే పోతూ పోతూ చేబదుల కింద బకాయిలు పెట్టినాయి. కాంట్రాక్టర్ల బిల్లులు 50,000 కోట్లు పెండింగ్ పెట్టినాయి. ఉచిత విద్యుత్ సంస్థలకు సింగరేణికి ఒక 30,35,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టింది. ఉద్యోగ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఒక 10,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టింది. లిక్కర్ సప్లై చేసిన సంస్థలకు ఒక 5,000 కోట్ల రూపాయల బకాయిలు పెట్టింది. ఫీజు రియంబర్స్మెంట్ ఒక 8,000 కోట్ల రూపాయల బకాయిలు పెట్టింది. ఈ రకంగా 1,29,000 కోట్ల రూపాయలు లెక్కకు దొరకని, చేతికి అందని అప్పులు నమ్మినోడి దగ్గరల్లా, ఇచ్చినోడి దగ్గరల్లా దొరికిన కాడికి దొరికినంత అప్పులు తీసుకొచ్చి మొత్తానికి 8 లక్షల కోట్ల పైచిలకు అప్పులతోనే రాష్ట్రాన్ని నాకు అప్పచెప్పిండు. నేను డిసెంబర్ 7 తారీఖు నాడు బాధ్యత తీసుకున్న తర్వాత అప్పటికి ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలే. జీతాలు ఇద్దామని ఎత్తుకుతే డబ్బులు లేవు. పోనీ రిజర్వ్ బ్యాంక్ లేదన్నా అడ్వాన్స్ కింద ఏదన్నా అడగనరా అంటే అప్పటికే 3,500 కోట్ల రూపాయలు అడ్వాన్స్ తెచ్చేసుకుండు మహాత్ముడు. ఆ అవకాశం కూడా లేదు. అంటే పూర్తిగా రాష్ట్రాన్ని దివాలా తీయించి లాస్ట్ థ్రెడ్ మీద తెగితే పాతాళంలో పడిపోయే స్టేజ్లో మాకు అప్పచెప్పింది. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఈ 10 సంవత్సరాలల్లా వారు నిర్మించింది అమరవీరుల స్తూపం, చెర్లులు పడి పర్రెలు వాసి 60 కోట్లతో మొదలుపెట్టి 250 కోట్ల అవినీతి, బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం 65 కోట్లతో మొదలుపెట్టి 200 కోట్ల రూపాయల అవినీతి, సెక్రటేరియట్ 400 కోట్ల రూపాయలతో మొదలుపెట్టి 2,000 కోట్ల రూపాయలకు పెరిగింది. కమాండ్ కంట్రోల్ రూమ్ నా 300-400 కోట్లతో పెడితే 1200-1300 కోట్లకు పెరిగిపోయింది. 1,00,000 కోట్ల పైచీలకు 1,02,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు బిల్లు చెల్లించిన కాళేశ్వరం 3 ఏళ్ల కట్టడం కూలేశ్వరం అయిపోవడం జరిగింది. వారు కట్టిన కమాండ్ కంట్రోల్ రూమ్తో ఒక ఉద్యోగం వచ్చిందా? వారు కట్టిన సచివాలయంతో ఒక ఉద్యోగం వచ్చిందా? వారు కట్టిన ప్రగతి భవన్ అని ఆయన విలాసవంతమైన జీవితం కోసం బాత్రూమ్కు బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు పెట్టుకున్న భవనంలో ప్రజలకు ప్రవేశం ఉండేనా? తెలంగాణ ప్రజలు సాధించుకున్న తెలంగాణలో తెలంగాణ పరిపాలనకు గుండెకాయ అయిన ప్రగతి భవన్లో ప్రజలకే ప్రవేశం లేదు. నిషేధిత ప్రాంతంగా ఉండే ప్రజా యుద్ధ నౌక గద్దరన్న పోతే ఎర్రటెండకు 3 గంటలు బయట కూర్చోబెట్టిన పరిస్థితి ప్రగతి భవన్ ముందు మనం కళ్ళతో చూసినాం. వీటి వల్ల కానీ కాళేశ్వరం వల్ల కానీ 1 ఎకరాకైనా నీళ్ళు ఇచ్చిండ్రా? కాళేశ్వరం లేకుంటే ఈరోజు భారతదేశంలోనే అత్యధికంగా వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేసి 1 సంవత్సరంలో 2,85,00,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని ఉత్పత్తి నా ప్రభుత్వం సాధించింది. భారతదేశంలోనే ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిసి కూడా ఆనాడు ఈ స్థాయిలో వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేయలేదు. 65 లక్షల ఎకరాలలో వరి పండించి ఒక సీజన్లో, ఇంకొక సీజన్లో 54 లక్షల ఎకరాల వరిని పండించి 2 సీజన్లు కలిపితే దాదాపుగా 1,10,00,000-15 లక్షల ఎకరాలలో వరి ఉత్పత్తి చేసి 2,85,00,000 మెట్రిక్ టన్నుల
వడ్లను ఉత్పత్తి చేసిన ప్రభుత్వం మాది. సో వారు 20 లక్షల కోట్లు 10 సంవత్సరాలలో చంద్రశేఖరరావు గారి చేతిలోకి వచ్చినాయి. అప్పులు గిప్పులు పోను. యావరేజ్గా సంవత్సరానికి 2 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ని యావరేజ్ చేసుకుంటే 20 లక్షల కోట్ల రూపాయలు వచ్చినాయి. నేను మీడియా మిత్రుల ద్వారా చంద్రశేఖరరావు గారిని, బీఆర్ఎస్ పార్టీని నేను అడుగుతున్నాను, 20 లక్షల కోట్ల రూపాయలతో నికరంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక్క సాగునీటి ప్రాజెక్ట్ అయినా పూర్తి చేసిండ్రా? ఒక్క నూతన విద్యా సంస్థనైనా మీరు తీసుకొచ్చిండ్రా? ఉన్న యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్స్నైనా నియమించిండ్రా? గ్రామీణ పాఠశాలల సింగిల్ టీచర్ పాఠశాలలు 5,000 పైచిలకు పాఠశాలలు మీరు మూత వేసిండ్రు. పేదలకు విద్యను దూరం చేసిండ్రు. రైతులకు వ్యవసాయాన్ని దూరం చేసిండ్రు. మహిళలకు రాజ్యాధికారాన్ని దూరం చేసిండ్రు. మహిళా సంఘాలను నిర్వీర్యం చేసిండ్రు. సున్నా వడ్డీ కానీ పావులా వడ్డీ కానీ 10 పైసలైన వాళ్ళు మీరు ఇచ్చిండ్రా? 5 సంవత్సరాలు అసలు మంత్రివర్గంలో మహిళలకు స్థానం ఇచ్చిండ్రా? 1,15,000 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని మొదటి అసెంబ్లీలో చంద్రశేఖరరావు గారి సమాధానం చెప్తే 10 ఏళ్ళైనా ఖాళీలను ఎందుకు భర్తీ చేయలే? అంటే ఉద్యమము తెలంగాణ రాష్ట్ర సాధన యొక్క ఆత్మనే చంపేసింది. ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయాలి? 1,86,000 కోట్ల రూపాయలు సాగునీటి ప్రాజెక్టుల కాంట్రాక్టర్లకు చెల్లించిండ్రు. 1000 కోట్లతో పూర్తి కావాల్సిన కల్వకుర్తి పూర్తి కాలే. 2,000 కోట్లతో పూర్తి కావాల్సిన ఎస్ఎల్బిసి టన్నెల్ పూర్తి కాలే 10 సంవత్సరాల. భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగరు, రాజీవ్ సాగర్, సీతారామ సాగర్ కింద పేరు మారింది. సమ్మక్క సారలక్కగా మారింది. ప్రాణహిత చేవెళ్ళ కాళేశ్వరంగా మారింది. ఏ ప్రాజెక్టు కూడా పూర్తి చేయలే. 1,86,000 కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళినాయి? 27,000 కోట్ల రూపాయలు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ఖర్చు పెట్టి 1 ఎకరాకు కూడా నీళ్ళు ఇవ్వలేదు. ఏ రంగమైనా తీసుకోండి, వ్యవసాయ రంగం తీసుకుంటారా, విద్యారంగం తీసుకుంటారా, వైద్య రంగం తీసుకుంటారా? ఉస్మానియా హాస్పిటల్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది, శిథిలావస్థకు చేరుతున్నది. అది హెరిటేజ్ బిల్డింగ్. ఉస్మానియా హాస్పిటల్ని కొత్త దగ్గర నిర్మించండి, కనీసం ఒక ఉస్మానియా హాస్పిటల్ని కూడా నిర్మించే ప్రయత్నం చేయలేదు. మొదలుపెట్టిన సనత్ నగర్ కిమ్స్ కావచ్చు, అల్వాల్ కిమ్స్ కావచ్చు, ఎల్బీ నగర్ కిమ్స్ కావచ్చు, లేకపోతే వరంగల్లో మొదలుపెట్టిన హాస్పిటల్ కావచ్చు, ఏది పూర్తి చేయకుండా అర్ధాంతరంగా వదిలేసిపోయింది. హైదరాబాద్లో నిర్మించదలుచుకున్న ఆర్ఎం గారు కావచ్చు, హైటెక్ సిటీ దగ్గర కట్టిన పీజీఆర్ ఫ్లైఓవర్ కావచ్చు, సిటీలో కూడా ఏవైనా ప్రాజెక్టులు మొదలుపెట్టినాయి, పూర్తయినాయా? ఒక్క ఉద్యోగం రాని, పైసా ప్రయోజనం లేని కమాండ్ కంట్రోల్ రూము, సచివాలయము, ప్రగతి భవన్ ఇవి పూర్తయినాయి. వేగంగా 6 నెలల నుంచి 9 నెలలు, 2 సంవత్సరాలు తిరిగే లోపల ఇవన్నీ పూర్తయినాయి. ఇవన్నీ ఎవరి ప్రయోజనం కోసము? ఎవరి మీద నిఘా పెట్టడానికి? ఎవరి వాస్తు దశ దిశ అంటారు. ఆయన దశనే చక్కా లేకపోతే దిశ మారుస్తే ఏమొస్తుంది? ఆయన కొడుకు జీవితంలో ఆ రేఖనే లేదు. సొంత చెల్లెల్ని బుక్కెడు బువ్వ పెట్టకుండా బయటికి గంటేసినోడు, మాగంటి గోపి తల్లిని బజార్లో అవమానించినోడు, సొంత చెల్లిని మాగంటి తల్లిని అవమానించిన వాడు, ఈ మహిళలకు రక్షణ కల్పించలేనోడు, ప్రజల యొక్క అభిమానం చురగొంటాడని తండ్రి అనుకుంటే కన్న ప్రేమ గుడ్డిది అని అన్నారు కదా. ధృతరాష్ట్రుడు ఎట్లయితే కళ్ళకు గంతలు కట్టుకొని ఆయన పిల్లల యొక్క దుర్మార్గాలను భరించిండో, ఈరోజు ఆ పరిస్థితి తెలంగాణలో దాపురించింది. నేను వచ్చిన తర్వాత డిసెంబర్ 7, 2023 ప్రజాపాలన ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మీరేం చేసిందని మమ్మల్ని అడుగుతున్నా. ఎస్, అది ప్రతిపక్షం బాధ్యత, మమ్మల్ని అడగాలి, మేము చెప్పాలి. అది మా బాధ్యత చెప్పడం. అడగడం వాళ్ళ అధికారం, చెప్పడం మా బాధ్యత. అధికారాన్ని చేపట్టిన 48 గంటల్లోనే ఈ రాష్ట్రంలో ఆడపిల్లలకు బస్సుల్లో ఉచిత ప్రయాణానికి నేను సంతకం పెట్టినా. ఈనాటికి 7,100 కోట్ల రూపాయల ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల లబ్ధి చేకూరింది. నష్టాలలో ఉన్న ఆర్టీసీ ఈరోజు లాభాల బాటలో నడిపిస్తున్న నేను. రాజీవ్ ఆరోగ్యశ్రీ నిర్వీర్యం చేస్తే
దాన్ని పునరుద్ధరించి 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు నేను పెంచిన. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి, రాజీవ్ ఆరోగ్యశ్రీ నుంచి ఈ 22 నెలల్లో దాదాపుగా 3,500 నుంచి 4,000 కోట్ల రూపాయలు నా ప్రభుత్వం ఖర్చు పెట్టింది. వదిలేసిన అన్ని హాస్పిటళ్లను కొలిక్కి పట్టుకొచ్చినాము పూర్తి చేయడానికి. 3,000 కోట్ల రూపాయలతో ఉస్మానియా హాస్పిటల్ పనులను ప్రారంభించినాము. ఎన్నో సంవత్సరాలుగా వాయిదా పడుతున్న హైకోర్టుకు 100 ఎకరాల భూమిని కేటాయించి 3,000 కోట్ల రూపాయలతోని దేశానికి ఆదర్శంగా ఒక హైకోర్టును నిర్మించుకోవాలని ఈరోజు పనులు ప్రారంభించినాము. ఆనాటి పథకాలను వేటిని రద్దు చేయాలి. దోపిడీ జరుగుతున్న బతుకమ్మ చీరలను తీస్తే ఈరోజు ఆడబిడ్డలకు 2 మంచి చీరలు 1 కోటి మందికి ఇవ్వాలి అని చెప్పి చీరల పథకాన్ని పునరుద్ధరించినాము. ఆనాడు దొడ్డు బియ్యం ఇచ్చి బర్లకు దానా పెడుతుంటే ఈనాడు నేను సన్న బియ్యం ఇచ్చి 3,10,00,000 మంది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో సన్న బియ్యం తింటున్నారు. రేషన్ కార్డులు నేను ఇచ్చిన, 500 రూపాయలకు సిలిండర్ నేను ఇచ్చిన, 200 యూనిట్లు ప్రతి ఇంటికి పేదవాడికి 50 లక్షల కుటుంబాలకు ఉచిత కరెంటు నేను ఇచ్చిన, 3,10,00,000 మందికి సన్న బియ్యం నేను ఇచ్చిన, రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలకి నేను పెంచిన, 21,000 కోట్ల రూపాయలు 25 లక్షల మంది రైతుల కుటుంబాలకు రైతు రుణమాఫీ నేను చేసిన. ఇవాళ నేను 9,000 కోట్ల రూపాయలు 9 రోజుల్లో రైతు భరోసా ఖాతాల రైతుల్లోకి వేసి రైతు భరోసా పథకాన్ని ఆనాడు 6,500 ఉంటే ఈనాడు 9,000 కోట్లకు పెంచి రైతు భరోసా పథకాన్ని నేను అమలు చేసిన. షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి కొనసాగించిన. ఏ ఒక్క పథకాన్ని కూడా చంద్రశేఖరరావు ప్రారంభించింది నేను రద్దు చేయలేదు. నేను అదనంగా సన్న బియ్యం ఇచ్చినా, రేషన్ కార్డులు ఇచ్చినా, ఉచితగా కరెంటు రైతులకు ఇవ్వడమే కాకుండా ఇండ్లకి 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చినా, 500 రూపాయలకు సిలిండర్ ఇచ్చినా, ప్రతి పథకాన్ని నేను అమలు చేసిన, అదనంగా చేసిన. ఏళ్ళ నుంచి సమాజాన్ని పట్టి పీడిస్తున్నా. ఇక్కడ చాలామంది మిత్రులు ఉండొచ్చు, వర్గీకరణ మీద ఎవడైనా ఈ దేశంలో సాహసం చేసిండా? 35 సంవత్సరాల నుంచి ఎస్సీ వర్గీకరణ మీద పోరాటాలు చేసి పిల్లలు ప్రాణాలు కోల్పోయి ప్రాణం పెట్టి కొట్లాడింది. వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించి వర్గీకరణనే మొట్టమొదటి దేశంలో అమలు చేసిన రాష్ట్రంగా నేను మొదటి స్థానంలో నిలబడ్డా. 100 సంవత్సరాల నుంచి కులగణన జరగకపోతే బ్రిటిషర్స్ చేసిన కులగణన తర్వాత ఈ దేశంలో జనగణనలో కులగణన చేసి దేశానికి ఆదర్శంగా నిలబడి నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి రేపు జరగబోయే 2026 జనగణనలో కులగణన చేర్పించిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. నేను పకడ్బందీగా కులగణన చేసి సోషల్ జస్టిస్ చేసిన. February 4th ఎవ్రీ ఇయర్ సోషల్ జస్టిస్ డే కింద సెలబ్రేట్ చేయడానికి నేను జీవో ఇచ్చిన. 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్ర గీతమే లేదు. తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్ర గీతాన్ని అందించిన తెలంగాణ ప్రజలకు తెలంగాణ తల్లిని, పేద ప్రజల యొక్క ఆత్మగౌరవమైన తెలంగాణ తల్లిని తెలంగాణ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిన. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్, స్కిల్స్ యూనివర్సిటీ తీసుకొచ్చిన, స్పోర్ట్స్ యూనివర్సిటీ తీసుకొచ్చిన, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ తీసుకొచ్చిన. 100 నియోజకవర్గాలలో 100 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, 25 ఎకరాలలో ఈచ్ స్కూల్ యావరేజ్ 200 crores ఈరోజు ప్రారంభించుకున్నాం. నిరంతరం ప్రజలకు సేవలు అందించే పోలీసులకు ఒక ఆత్మగౌరవం ఉండాలని యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ 50 ఎకరాలలో మంచిరేవుల్లో సివి ఆనంద్ డీజీపీ గారు ఈరోజు బాధ్యత తీసుకున్నారు. దేశంలో ఒక ఎన్డీఏ స్కూల్, ఒక సైనిక్ స్కూల్ ఎంత ప్రతిష్టాత్మకంగా ఉంటుందో పోలీస్ స్కూల్ నేను ఇవాళ పోలీసుల కోసం తీసుకొచ్చిన. ఇవాళ వదిలేసిన హాస్పిటల్స్ ఉన్నాయి. ఎర్రగడ్డ కావచ్చు, అల్వాల్ కావచ్చు, ఎల్బీ నగర్ కావచ్చు, వరంగల్ కావచ్చు, వేగంగా పూర్తి చేస్తున్నారు. రేపు మా 6 నెలల్లో జూన్ 2, 2026 లోపల వాటి అన్నింటిని పూర్తి చేస్తాం. 100 సంవత్సరాల తర్వాత కొత్త ఉస్మానియా హాస్పిటల్ నిర్మించుకోవడానికి ఈరోజు మనం పనులు పెట్టుకున్నాం. హైకోర్టును మనం పనులు ప్రారంభించుకున్నాం. ఇవాళ హైదరాబాద్ నగరానికి ఆనాడు తెచ్చిన కృష్ణానది జలాలు, గోదావరి జలాలే. కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోసయ్య గారు ప్రారంభించిన గోదావరి జలాలు 2015లో హైదరాబాద్లోకి వచ్చి అవి తీసి నెత్తి మీద చల్లుకున్నాడు. ఇంతకు మించి ఏమైనా చేసిండా? దానికి నెత్తి మీద చల్లుకోవడం కూడా గొప్ప విద్య కింద మాట్లాడతాడు ఆయన.